హిందుత్వ సంఘాలు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నాయి. తప్పు జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తాజాగా మధ్యప్రదేశ్లోని జుబువా డిస్ట్రిక్ట్లో ఏదైతే మిషనరీస్ వాళ్ళు కావాలని చెప్పి అక్కడ చేస్తున్న కన్వర్షన్స్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ రోడ్డెక్కారు. కన్వర్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో స్పాట్కి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చివరికి అది బలవంతపు మత మార్పిడా, ప్రలోభ పెట్టి మత మార్పిడా, ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆదేశాలు ఇచ్చింది. టోటల్గా మేఘ్నగర్ ఎస్డిఎం అంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే అంటే కలెక్టర్ అనమాట, ఇప్పుడు దాని మీద విచారణకు ఆదేశించారు. ఇది ఒక ఇన్సిడెంట్, అంటే హిందువులు తిరగబట్టడం వలన అక్కడ జరిగింది. రెండవది వచ్చేటప్పటికి మిగతా ప్రదేశాల్లో కూడా హిందువులు ఇప్పుడు యునైట్ అవుతున్నారు. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్లోని నాదియా జిల్లాలో తాజాగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ఫండలిస్టులు అంటే ఫండమెంటలిస్టులు అనాలా లేకపోతే రాడికల్ ఇస్లామిస్టులు అనాలా, అంటే తీవ్రవాద భావజాలి ఉన్నటువంటి ముస్లిం శక్తులు ఏవైతే హిందువుల మీద దాడి చేసి కిడ్నాపులు చేసి అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో హిందువులంతా ఒక్కటయ్యి ప్రతిఘటించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు హిందువుల మీద అన్నటువంటిది నిలదీస్తున్నటువంటి సందర్భంలో చివరికి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అలాంటి వాళ్ళ మీదన కేసులు పెట్టడానికి ముందుకు రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. ప్రజలు తిరగబట్టం ప్రారంభించారు, హిందువులు తిరగబట్టం ప్రారంభించారు. గతంలోకి మళ్ళీ చూసి చూడనట్టు వదిలే ఎవరి కర్మ కాడేపోతాడులే దేవుడే చూసుకుంటాడులే అనేటటువంటి సిస్టమ్ నుంచి ఎదురు తిరగడం ప్రారంభమైంది. ఇది తప్పనిసరి పరిస్థితి సృష్టించింది ఎవరంటే రాడికల్ ఇస్లామిస్టులు అని చెప్పాలి.